3 నిమిషాల లోకల్ కాలు ₹1. ఓ ఏమయ్యా 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? జస్ట్ ₹1 బోర్డులో రాసింది కదా సార్. ఆ బోర్డులో ఉన్న మ్యాటర్ కమిటీ ఏంటో కదా. కమిటీ ఉంటారు, తేడా ఏం రాదు కదా. రాదు. సరే నేను ఫోన్ తీసి హలో అనగానే టైం ఎంత అయిందో చెప్పాలి. అలాగే అర్థమైందా? రింగ్ అవుతుంది. హలో. అది 1 నిమిషం. ఎవరు? సుబ్బారావా? నేను స్వామిని. అదేనయ్యా మా అమ్మాయికి పెళ్లి సంబంధం చూడమని చెప్పాను కదా. చూసావా? ఏంటి కుర్రాడు ఎస్టీడీ బూత్ నడుతుంటాడా? చిచ్చి, ఆఫ్టర్ ఆల్ నా కూతురుని ఎస్టీడీ బూత్ నడుపుకునే అడిగిస్తానా? నెవర్. సిగ్గు లేదు. పెట్టేస్తాను. పెట్టాయి. ఏమంతా? 12 నిమిషాలు. అంటే ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. ఇదిగో. ఇదేంటిది? ₹10 నేను ఎంతసేపు మాట్లాడాను? 1 నిమిషం. 3 నిమిషాలు ఫోన్ మాట్లాడితే ఎంత? ₹1. 3 నిమిషాల్లో 1 నిమిషం అంటే ఎన్నో వంతు? 3వ వంతు. రూపాయిలో 3వ వంతు ఎంత? 33 పైసలు. నేను ఎంత ఇచ్చాను? ₹10. అంటే ధర్మగుణము విశాల హృదయం ఉన్నవాడిని కాబట్టి 17 పైసలు ఎక్కువ ఇచ్చాను. అర్థమైందా? సార్ 3 నిమిషాల కాలు ₹1 అని బోర్డులో ఉంది కదా సార్. అదంతా నాకు అనవసరం అయ్యా. 3 నిమిషములు గాని అంతకు లోపు గాని ఎంతసేపు మాట్లాడినాను రూపాయి తప్పనిసరిగా ఇవ్వవలేను అని నువ్వు బోర్డు పెట్టుకోవాలి. పెట్టలేదు కాబట్టి అంతే. సార్ మరి మీరు డెప్త్కి వెళ్ళిపోతున్నారండి. నేనంతే, మా అమ్మాయి కూడా అంతే. చాలా డెప్త్కి వెళ్ళిపోతుంటాం. హలో ఎస్టీడీ బూత్. అదయ్యా ఆ 3 గదుల పోర్షను అద్దెకిస్తా. అద్దె నెలకి 2000. సెపరేట్ మీటర్ లేదు కాబట్టి కరెంటుకి నెలకి ₹200. ఇది కాకుండా 6 నెలల అద్దె అంటే ₹12,000 అడ్వాన్స్ గా నువ్వు ఇవ్వాలి. అలాగే సార్, అలాగే. అవును, ఇంతకీ నీకు పెళ్ళయిందా? మీరు ఒప్పుకుంటే అయిపోతుంది. అదేంటి నేను ఒప్పుకోవడం ఏంటి? అదే సార్, మీ ఇంట్లో అద్దెకి దిగుతున్నాను కదా, ఇక మీదట మీరే పెద్ద దిక్కు కాబట్టి మీరు చేసుకోమని చేసుకుంటా. లేక లేదు. నువ్వు నాకు తెగ నచ్చేసావా? డెప్త్లోకి వెళ్ళే కొద్దీ ఇంకా నచ్చుతాను. మరి అగ్రిమెంట్ రాసుకుందామండి. అగ్రిమెంట్ ఎందుకు? మాటే స్టాండర్డ్. బాగా డెప్త్లోకి వెళ్ళి ఆలోచించండి సార్. నేను ఎప్పుడైనా అద్దె కొట్టేనుకోండి, అది దానికోసమే. అది నిజమే. అగ్రిమెంట్ రాసుకున్నాం. ఇదిగో నేను చెప్పినవన్నీ రాసి ఇల్లు అద్దెకేస్తున్నట్లుగా అగ్రిమెంట్ రాశాను. ఈ రెంటి మీద నువ్వు కూడా సంతకం పెట్టు. పెట్టు పెట్టు ఇక్కడ పెట్టు. ఇక్కడ ఇదిగో నీ కాపీ. అడ్వాన్స్ ఇదిగోండి సార్. ఎంత? 12,000గా? 12,000. లెక్క పెట్టలేదు. లెక్క పెట్టగల. ఇంట్లో ఎప్పుడు దిగుతున్నా? నేను దిగడం పక్కన పెట్టు. నువ్వు ఎప్పుడు ఖాళీ చేస్తావు? ఏయ్, అర్థం పర్థం లేకుండా మాట్లాడవాకు. నేను ఖాళీ చేయటం ఏంటే? ఎందుకు బయట బోర్డు లేవు రాసింది. ఇల్లు అద్దెకి ఇవ్వకూడదు. అగ్రిమెంట్ లేవు రాసింది. ఇల్లు అద్దెకిస్తున్నట్టు అయితే ఖాళీ చెయ్యి. అదేంటయ్యా, నేను నీకు ఇచ్చిన 3 గదుల పోర్షనే కదా. అలాంటప్పుడు 3 గదుల పోర్షన్ అద్దెకి ఇవ్వబడని బోర్డు మీద రాయాలి, అలాగే అగ్రిమెంట్ చేయాలి. నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోకపోతే ఇల్లు అద్దెకి ఇచ్చినట్టు అగ్రిమెంట్ రాసి ఇప్పుడు కాదంటావని చీటింగ్ కేసు పెట్టి నిన్ను జైల్లో చేయిస్తా. అమ్మో, అంత పనిచేయకు. అందుకని ఖాళీ చేసేయి. ఇప్పటికిప్పుడు ఖాళీ చేసి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తానమ్మా? అది కరెక్టే. నేను విశాల వదిలేను కాబట్టి నేను రెంట్ తీసుకుని ఇంట్లో నేను ఉండిస్తా. కాకపోతే రెంట్ అవుతుంది. రెంట్? అవును, నెలకి 3,000. నేను నీకు ఇవ్వాల్సింది 2,000 పోగా నువ్వే నాకు ₹1,000 సరిపోతుంది. వాటర్ సెపరేట్, కరెంట్ సెపరేట్. ఓకే ఓకే. నెలకి 3,000 చెప్పరా? 6 నెలలు అడ్వాన్స్ 18,000 కొట్టు. 18,000? అవును కొట్టు. ఇదిగో రెడీగా 12,000 ఉన్నాయి. మిగతా 6,000 నువ్వు ఇంట్లో దిగుతావు కదా, అప్పుడు ఇస్తా కదా. గాడ్ ప్రామిస్. ఇల్లు జాగ్రత్త. బేకులు గీకులు కొట్టావో అయిపోతావు. నా డెప్త్ ఏంటి అర్థమైంది కదా. ఓరి వీడి డెప్త్ బంగారం గాను నా ఇంటికి నేనే అద్దె కట్టుకునే డెప్త్ లో పడేశాడు. ఈ డెప్త్ లోంచి నేను ఎప్పటికి బయటపడతానో ఏమిటో. ఏంటి మేకప్ లొకేషన్ లోనా? మీరు రావాల్సిన అవసరం లేదమ్మా. ఈ ప్రోగ్రామ్ కి కొత్త హీరోయిన్ పెట్టారు. అవునమ్మా, మమ్మల్ని ఆవిడ దగ్గరికి వెళ్ళమని ప్రకాష్ గారు చెప్పారు. వాట్? నా బదులు కొత్త హీరోయిన్ పెట్టారా? ఎగ్జాక్ట్లీ. ఆ మేకప్ అవుట్ అవుట్ అవుట్. మీరు వెళ్ళొచ్చు. వెళ్ళండి. కమ్ ఆన్, హరి అప్ హరి అప్ హరి అప్. ప్రకాష్, అది కాదు ప్రకాష్, ఇది చాలా అన్యాయం. నో, నాట్ ఎట్ ఆల్. నీ ఎంట్రీతో నీ ముందు హీరోయిన్ అవుట్. ఇప్పుడు
నువ్వు ఈ లైన్ లో ప్రతి వాళ్ళకి తప్పని పరిస్థితి ఇది. మార్కెట్ ని బట్టి మనం ఫాలో అయిపోవాలి. ఎక్కడ క్రేజ్ ఉంటుందో అక్కడ పోయిట్రీ ఉంటుంది. నువ్వు చాలా స్వార్థపరుడివి. నో, హే, ఐఎమ్ ఏ బిజినెస్ మ్యాన్. నేను స్వార్థపరుణ్ణైతే ఇంత అందం అందుబాటులో ఉన్నా ఏనాడు నిన్ను కనీసం టచ్ కూడా చేయలేదు. కానీ నువ్వు సంపాదించుకున్న ప్రాపర్టీలో సింగిల్ ఎన్పీ కూడా నేను ఆశపడలేదు. సో ఐఎమ్ క్లీన్. ఐఎమ్ నాట్ ఎ సెల్ఫిష్ మ్యాన్. ఐఎమ్ ఏ పక్కా బిజినెస్ మ్యాన్. ఇన్నాళ్ళు కష్టపడ్డావు, ఇంకా రెస్ట్ తీసుకో. ఓకే? ఓ మై గాడ్, షూటింగ్ టైం అయింది. బాయ్, టేక్ ఇట్ ఈజీ. मैडम, ये आपकी गाड़ी की चाबी है। मुझे नई हीरोइन का पास नौकरी मिली है। शूटिंग नहीं तो मैं पागल हो जाता हूँ। मैं चलूंगा। సీత, ఏంటండి? మామయ్య, మనందరం కలిసి నార్త్ ఇండియా టూర్ కి వెళ్తున్నాం. మేమెందుకయ్యా, మీరు వెళ్ళండి. అదేం కుదరదు. ఎక్కడికి వెళ్ళినా అందరం కలిసే వెళ్ళాలి. అది కాదయ్యా, నాకు వేరే పనులున్నాయి. అందుకని బాబుని తీసుకుని మీరు సరదాగా వెళ్ళరండి. ఏమంటావే? మీ మాటే నా మాట అంటాను. నువ్వేమంటావు? మీ మాటే నా మాట మరి అంటాను. నువ్వేమంటావు? బస్సు బయలుదేరుతుందంట. బాబు సిద్ధంగా ఉన్నాడు అంటాను. హాయ్ రీటా. హాయ్ వాణి. ప్రకాష్ నన్ను తీసేసి కొత్త హీరోయిన్ పెట్టుకున్నాడు. ఇది మామూలే. ఇది మామూలేనా? ఏమిటో ఒక్కసారిగా ఒంటరిదాన్ని అయిపోయాను. పిచ్చి బోర్గా ఉంది. మా ఇంటికి రావా? సారీ వాణి, నాకు వేరే పని ఉంది. ఇట్స్ ఆల్ రైట్. हाय रति. हाँ, मैं बिल्कुल अकेली हूँ. आज शूटिंग भी नहीं. मुझे बहुत बोर लगती है. तो मेरे घर आओ ना. क्या नहीं आ सकती हो? ओह, शूटिंग जा रही हो. अच्छी बात. హాయ్ వాణి, కమ్ 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 కమ్. కూర్చో, సిట్ సిట్. ఏంటి ఏంటి ఇలా వచ్చా? పొద్దున్నుంచి ఎంత బోర్ కొట్టిందో తెలుసా? వాళ్ళకి ఫోన్ చేసి వీళ్ళకి ఫోన్ చేసి బీచ్ లో కూర్చుని పిచ్చెక్కిపోయింది. ఐఎమ్ గెటింగ్ మ్యాడ్ ప్రకాష్. నీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాను. నాకు వర్క్ కావాలి ప్రకాష్. సారీ, ఇంకా నీకు వర్క్ ఉండదు.
ఉండదు అని ఫీల్ అవుతూ కూర్చునే కన్నా కార్లున్నాయి, బంగ్లాలున్నాయి, ఎంజాయ్. కార్లు కాలక్షేపానికి పనికిరావు, బంగ్లాలు ఒంటరితనాన్ని పోగొట్టలేవు. యూ హ్యావ్ టు అడ్జస్ట్. ఒక్కరోజైతే ఉండగలను, జీవితాంతో ఇలా ఒంటరిగా ఎలా ఉండను? ఒంటరిగా ఉండడం ఎందుకు? మళ్ళీ పెళ్లి చేసుకో. పొద్దునుంచి అత్తయ్య మామయ్య కనిపించడం లేదు, ఎక్కడికి వెళ్ళారు? వాళ్ళు సైన్స్ మాస్టర్ కూతురు పెళ్ళట, మీరు నిద్ర లేచేసరికి వెళ్ళారు. సాయంకాలం వస్తారు. అలాగా? అయితే వాళ్ళ ఆఫీస్ దుమ్మా. ఇలా డుమ్మాలు కొడుతూ ఉంటే ఉన్న ఈ కాస్త ఉద్యోగం కూడా ఊడుతుంది. ఊడితే ఊడింది లేవోయ్, ఎవ్వరూ లేకుండా ఒంటరిగా ఇంట్లో ఎలా ఉంటావు? బోర్ కొట్టదు? నాకు బోర్ కొడితే మీకేంటంట? జీవితాంతం నీకు తోడుగా ఉంటానని ప్రమాణం చేశాను కదా. గురుజీ ఉత్తరం రాసి పెట్టండి. నేను నీకు రాసి పెట్టమంటారా? నువ్వే రాసుకున్నాడు. నేను రాస్తే నేనే వెళ్ళి చదవాలి. అంత బ్యాడ్ గా ఉంటుంది మన రైటింగ్. రాయండి ప్లీజ్. చెప్పాడు. ప్రియమైన మామయ్యకు, ఇక్కడ మేమంతా క్షేమంగా ఉన్నాము, మీరంతా అక్కడ క్షేమం అని తలుస్తాను. రాశారా? తన పట్ల ఇక్కడ మేమంతా ఆరోగ్యంగా ఉన్నాము, అక్కడ మీరంతా ఆరోగ్యంగా ఉన్నారని తలుస్తాను. ఇప్పుడే కదా చెప్పావు, మళ్ళీ అదే ముక్క చెప్తావుటి? నీదొక మాయగోల. మీరు రాయండి. ఇకపోతే నాన్నకు గుండెపోటు వస్తే అపోలోలో జాయిన్ చేశాను. అంతా ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పావు కదరా. తమ్ముడికి కాలు విరిగితే మెడ్విల్ లో జాయిన్ చేశాను. చెల్లెమ్మకు అమ్మోరు పోసింది. మీకు హై బీపీ కదా, ఎలా ఉంది? అత్తగారికి ఉబ్బసం తగ్గిందా? బావు మరిదికి టీబీ తగ్గిందా? అబ్బా, ఇది చెప్పడానికి ఉత్తరం కూడా ఎందుకురా? ఆల్ అవుట్, స్టార్ట్ ఇమ్మీడియట్లీ అండ్ టెలిగ్రామ్ ఇస్తే సరిపోలా? మీరు ఆఫీస్లో ఉండండి, నేను ఇప్పుడు వచ్చేస్తాను. అలాగే సార్, ఉంటాను. వాణి, అంకుల్ మీరు ఇక్కడ? ఆఫీస్ పని మీద బొంబాయి వచ్చాను. సడన్ గా నువ్వు ఇక్కడ కనిపిస్తే. అంతా బాగున్నారా? ఇంకా బతికే ఉన్నారమ్మా. అంకుల్. అవునమ్మా, నువ్వు వెళ్ళిపోవడంతో ఎప్పుడూ చలాకీగా ఉండే నీ భర్త ఒక్కసారిగా కుంగిపోయాడు. నలుగురు పెళ్ళాం లేచిపోయిందని గేలి చేస్తుంటే ఆ బాధను మనసులో దాచుకోలేక, బయటికి కక్కలేక నరక యాతన అనుభవించాడు. ఇక మీ నాన్న కన్న కూతుర్నే క్రమశిక్షణలో పెట్టుకోలేదు, వేలాది మంది విద్యార్థుల్ని క్రమశిక్షణలో పెట్టే అర్హత నాకు లేదని ఆ ఉద్యోగానికి రాజీనామా చేశాడమ్మా. మీ అమ్మ సరే సరే, అన్న కూతురు అత్తారింటికి వెళ్ళిందంటే ఏ తల్లైనా సంతోషిస్తుంది, కానీ అత్యాశలకు పోయి లేచిపోయిందంటే ఏ తల్లి మాత్రం సంతోషిస్తుంది చెప్పు. నిద్దట్లో కూడా నువ్వు గుర్తొచ్చి, నువ్వు చేసిన పని గుర్తొచ్చి నెల్లవార్లు ఏడ్చేదట. ఇక నీ బిడ్డ, వాడు ఆకలితో ఏడుస్తున్నాడు, అమ్మ కోసం ఏడుస్తున్నాడు, వాడు చెప్పలేడు, అవతల వాడికి అర్థం కాదు కదమ్మా. ఎందరు ఎంత అవహేళన చేసినా ఆ ఇంట్లో నవ్వుల్ని తన పోసి నవ్వులతో బతికించాడు. తన పోసి నవ్వులతో బతికించాడు. నేను తప్పు చేశాను అంకుల్, చెయ్యరాని తప్పు చేశాను, నన్ను క్షమించండి అంకుల్. సరిదిద్దుకోవడానికి అవకాశం లేని తప్పు చేశావమ్మా నువ్వు. తప్పు పిచ్చితో వచ్చేసాను, కానీ సత్య ప్రమాణంగా నేనే తప్పు చేయలేదు అంకుల్. అంకుల్, నేనే తప్పు చేయలేదంటే
నువ్వు నమ్ముతావు కదా అంకుల్? నేను నమ్మినా ఈ లోక నమ్మదమ్మా. ఒక కుటుంబం పరువు మర్యాద ఆ ఇంటి ఇల్లాలి మీద ఆధారపడి ఉంటుంది. బస్సు డ్రైవర్ తప్పు చేస్తే ఆ బస్సులో ప్రయాణికులందరూ చచ్చిపోతారమ్మా. ఇంటి ఇల్లాలు చిన్న తప్పు చేస్తే ఆ కుటుంబ సభ్యులందరూ బతికున్నా చచ్చిన వాళ్ళతో సమానం. నేనంత దూరం ఆలోచించలేదు అంకుల్. ఇప్పుడు అర్థమవుతోంది నేను చేసింది ఎంత తప్పు. అంకుల్, నేను సంజయ్ చెప్పుకోవాల్సింది కేవలం ఆయనకి మాత్రమే. నన్ను క్షమించమని ఆయన పాదాలు పట్టుకుని వేడుకుంటాను అంకుల్. ఏం చేసినా నువ్వు పోగొట్టుకున్న స్థానాన్ని తిరిగి పొందలేవు వాణ్ణి. నీ నాన్న రామారావుకు మళ్ళీ పెళ్లి చేశాడు. ఆ అమ్మాయి కూడా నీకు తెలుసు. మీ తెలుగు మాస్టర్ శర్మ గారు అమ్మాయి సీత. అంకుల్, జీవితంలో ఏం సాధించినా, ఎన్ని పదవులు పొందినా అన్నిటికన్నా పెద్ద పదవి, గొప్ప పదవి ఇల్లాలు కావడమే. ఇల్లాలినై ఉండి నా జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నాను. నన్ను నేను నిలువున తగలబెట్టుకున్నాను. అంకుల్, అంకుల్, నేను మీతో వచ్చేస్తాను అంకుల్. నేను నన్ను తీసుకెళ్లరు. వాళ్ళంతా ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారమ్మా. చేసింది ఏదో చేసేసావు. నువ్వు వింటానంటే ఒక చిన్న సలహా చెప్తాను. వాళ్ళకు మళ్ళీ కనపడి వాళ్ళ జీవితాల్లో కల్లోలం లేపక వాణ్ణి. ఈ మాట చెప్పడానికి నాకు చాలా బాధగా ఉన్నా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నానమ్మా.